కూడా మేమే కట్టినామని చెప్తున్నాడు అధ్యక్ష. ఇది మరీ అబద్ధాలను ప్రచారం చేయడం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మాకు కూడా ఒక కోరిక ఉంటుంది అధ్యక్ష. ఎట్లా అంటే ఏ విధంగా అయితే మనము ఏ విధంగా అయితే అధ్యక్ష ఏ విధంగా అయితే మనము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ప్రాజెక్టు పెట్టుకున్నాం అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ళ. ఎందుకంటే వెంకటస్వామి గారు ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలంటే అనగారిన పేద వర్గాల వాళ్ళకు ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళు బోర్లు వేసుకోలేక కష్టాల పడి వాడు బీడు భూములు పెట్టుకున్నటువంటి పరిస్థితి లోపల వాళ్ళను ఓదార్చడానికి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క పేరు పెట్టి ప్రాజెక్టును ప్రారంభిస్తే అధ్యక్ష మనం ఎందుకు పెట్టుకుంటాం అధ్యక్ష? మనం రాజకీయాలకు ఎందుకు వచ్చినాం అధ్యక్ష? కనీసం మనం మరణించిన తర్వాతనైనా మన పేరు ఎవరైనా యాద్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా శ్రీపాదరావు గారు కూడా ఇక్కడ మీ స్థానంలో స్పీకర్గా ఉండి మన రాష్ట్రం లోపల కరీంనగర్ ప్రాంతం లోపల ఎంతోమంది అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ ఉండే అధ్యక్ష శ్రీనాథ్ అని ఎంబీఏ. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేమంతా స్టూడెంట్స్ మేము అక్కడ మానేట్ డ్యామ్లో స్విమ్మింగ్ చేసి ఉండే అధ్యక్ష. నేను ఒక గ్రేట్ స్విమ్మర్ని అధ్యక్ష. నేనే ముందుంటుంటే స్విమ్మింగ్ లోపల. అట్లాంటిది వీళ్ళు ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి అని ఎల్లంపల్లి ప్రాజెక్టుకే మనము శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. అట్లనే నాకు కూడా కోరిక ఉంది అధ్యక్ష. కనీసం నేను చనిపోయిన తర్వాతైనా సరే నా పరిగి నియోజకవర్గంలో నా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో రామ్మోహన్ రెడ్డి కాలువని పెడితే చాలు అధ్యక్ష అని చెప్పి నా కోరిక ఉంది అధ్యక్ష. కానీ ఈ గతంలో ఉన్నటువంటి పాలకులు అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారి గతం లోపల ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు అధ్యక్ష. ఉద్యమ సమయంలో మేము కలిసి పనిచేసినాం అధ్యక్ష. ఉద్యమం లోపల ఎవరైనా పరిగిలో ఎవరైనా ఇబ్బంది ఉన్నా ఒక రిజిస్ట్రేషన్ ఉన్నా కార్లో వస్తే మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి భోజనం చేసినాం అధ్యక్ష. నా ముందే ఉన్నాడు అధ్యక్ష. నేనేమనుకున్నా అంటే అధ్యక్ష, అంటే కనీసం భవిష్యత్తు లోపల సాగునీటి ప్రాజెక్టులు మా నియోజకవర్గంలో ఏమైనా కడతారేమో అని చెప్పి ఆశపడ్డా అధ్యక్ష. ఆ సందర్భం లోపల అంటే అధ్యక్ష వికారాబాద్ లోపల ఇంతకుముందే గౌరవనీయులు సబితాయింద్ర రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తను కూడా వేదిక మీద ఉండే అధ్యక్ష. ఆ రోజు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి పరిగి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు వికారాబాద్ తరలించి మా ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు పేద రైతులకు ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ వరకే ఉంది. ఇది చేవెళ్ళ కాదు, పరిగి వికారాబాద్ తాండుకు రావాలని చెప్పి మీ ముందే నేను అప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇంకొక నిమిషం అయితే వేదిక దిగి వెళ్ళిపోతారు అధ్యక్ష. రామ్మోహన్ అడుగుతున్నాడు ఈ ప్రాణహిత చేవెళ్లను పొడిగిస్తున్నామని చెప్పి మీ ముందే ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ప్రాజెక్టు కట్టకపోతే అధ్యక్ష మేము సబితాయింద్ర రెడ్డి గారు అందరం కూడా కలిసి అధ్యక్ష ఈ ప్రాణహిత చేవెళ్ళ సాధన సమితి అని ఏర్పాటు చేసి మిమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నాం అధ్యక్ష. మనం ఎన్నో పోరాటాలు చేసినాం అధ్యక్ష. కానీ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో అధికారంలో ఉండి కనీసం నడుస్తున్న ప్రాజెక్ట్ అధ్యక్ష చందిప్ప దగ్గర మనం 100 మీటర్ల లోపలికి దిగినాం అధ్యక్ష. జేసీబీలు టిప్పర్లలో కిలోమీటర్ల కొద్ది పని జరుగుతుంటే అదొక అద్భుత ప్రపంచంలా కనిపించింది అధ్యక్ష. ఎంత సంతోషం అంటే అంత సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర గండేడు కుల్కచర్ల అంతా కూడా మెట్ట పంటలు అధ్యక్ష. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అక్కడ కనీసం ఈ నీళ్ళు వస్తాయేమో అని చెప్పి కలగన్న అధ్యక్ష. కానీ దాన్ని మనం కష్టపడి వేదిక మీద ముఖ్యమంత్రిలో సైతం ఒప్పించి శాంక్షన్ చేయించుకున్న అధ్యక్ష. చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టును రద్దు చేసిర్రు. మిమ్మల్ని మేము చైర్మన్గా పెట్టుకొని ఎన్నో రిజిస్ట్రేషన్ పెడితే మీ మీద నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. ఈ రోజు కూడా మనం కోర్టుకు పోతున్నాం అధ్యక్ష. ఈ రోజు కూడా నాంపల్లి లోపల ఎమ్మెల్యే ఎంపీ కోర్టు ఏదైతే ఉందో అక్కడికి మనం ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టుల సాధనకు వికారాబాద్ లోపల మనం రిజిస్ట్రేషన్ చేస్తే మన ఇద్దరి మీద కేసులు పెట్టింది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఇక్కడ ఉన్నాడు అధ్యక్ష హరీష్ రావు గారు. ఆ రోజు నేను కుల్కచర్ల నుంచి అంతారం ప్రాజెక్టు కట్టాలని చెప్పి పాదయాత్ర చేస్తే వికారాబాద్కి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటే చెప్పిండు మేము సాగునీటి ప్రాజెక్టులు కడతాం, రామ్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తుందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష. నా దగ్గర ఉంది. ఈ విధంగా మన దగ్గర ప్రాజెక్టులు కట్టకుండా మనం సాధించుకునే ప్రాజెక్టు రద్దు చేసి ఈరోజు శాసనసభలో ఏం చెప్తుండే అధ్యక్ష అంటే మొబిలైజేషన్ల పేరిట కాంగ్రెస్ నాయకులు అడ్వాన్సులు తీసుకుంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఉంది అధ్యక్ష. నేను ఆర్టీఐ కింద తీసుకున్నా. మొబిలైజేషన్ కింద ఎవరైతే పనులు చేసారో వాళ్ళ దగ్గర రికవరీ చేసారు అధ్యక్ష. నేను ప్రూవ్ చేయకపోతే పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మీరు ప్రూవ్ చేయగలుగుతారా అని చెప్పి హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. అదే కాంట్రాక్టర్లకు వీరు పనులు కట్టబెట్టిన అధ్యక్ష. ఎవరైతే ప్రాణహిత చేవెళ్ళ టైం లోపల కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ అని హరీష్ రావు చెప్తున్నారో
అదే కాంట్రాక్టర్లకు వీరి ప్రభుత్వం లోపల వీళ్ళే పనులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు పని చేపించిన మాట వాస్తవమా కాదా అన్న విషయాన్ని హరీష్ రావు గారు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, బట్ట కాల్చి మీదేస్తున్నారు అధ్యక్ష, బట్ట కాల్చి మీదేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అధ్యక్ష అంటే, ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, మేము ఏది మాట్లాడితే చెల్లుబాటు అయితే అంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఆర్టీఐ కింద తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. గతం లోపల ఎవరైతే పనులు చేసిందో వాళ్ళ దగ్గర రికవర్ అయింది. అదే కాంట్రాక్టర్లకు ఇదే ప్రభుత్వం, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా కాంట్రాక్ట్ ఎట్లా అప్పచెప్తారు అధ్యక్ష? వాళ్ళది మొత్తం అప్ టు డేట్ ఉంటేనే కదా అధ్యక్ష అప్పచెప్పేది. మన మీదనేమో కేసులు పెడతారు, మనమేమో కోర్టులకు తిరగాలి, వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్నట్టు పాములపర్తి తడకపల్లి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున పెంచుకుంటారు అధ్యక్ష. అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటారు అధ్యక్ష. కానీ మన ప్రాంతాల అధ్యక్ష పేద వర్గాల వాళ్ళు మన దిక్కు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు? మన దగ్గర లేని అధ్యక్ష ఏంది అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఉండేది అధ్యక్ష.